హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి నెల రోజులు అయిందో లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అయితే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు అయితే గొడవలు అయితే పడుతున్నారండి. సో గ్రూపులుగా మొదలయ్యారు. ఈ గ్రూపులు గొడవల్లో తొలి పేరు జనసేన ఎమ్మెల్యేదే కావడం విశేషం. తిరుపతిలో పొలిటికల్ గేమ్ అప్పుడే మొదలైంది. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై అయితే సొంత పార్టీతో పాటు టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనేది చెప్పాలి. వాస్తవంగా ఆరణి శ్రీనివాసులు వైసీపీ నేత. మొన్నటి వరకు ఆయన చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారని. అయితే జనసేనలో చేరిన ఆయనకు పవన్ కళ్యాణ్ తిరుపతి సీటు ఇచ్చారు. అప్పటికే తిరుపతిలో ఎమ్మెల్యేగా సీటు కోసం జనసేన టీడీపీ నుంచి చాలామంది రేస్లో ఉన్నారు. వారందరినీ కాదని చిత్తూరుకు చెందిన శ్రీనివాసులకు సీటు ఇవ్వడంతో అసంతృప్తి రగిలింది. అయినా వారందరూ పార్టీ కూటమి నిర్ణయానికి కట్టుబడి పనిచేసి శ్రీనివాసులను 50,000 పైచిలుకు భారీ మెజార్టీతో అయితే గెలిపించారు. కానీ అయితే ఆరణి శ్రీనివాసులు రాజకీయంగా తమ పగ్గాలు ఆరనివ్వటం లేదు అని అప్పుడే కొందరు ఆయనపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. నాన్ లోకల్ నాయకుడిగా ఉండి తిరుపతిలో గెలిచి తమపై పెత్తనం చేయటం ఏంటా అని అసంతృప్తి అటు జనసేన నాయకులతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా కనిపిస్తోంది. తనపై కొందరు నేతలు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే ఆరణి వార్నింగ్ అయితే ఇస్తున్నారట. తను తిరుపతికి పోటీ చేయడానికి వస్తే గో బ్యాక్ అంటూ నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి తనను ఓడించడానికి కుట్రలు చేసింది ఎవరో తనకు బాగా తెలుసని వార్నింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి కనీసం నెల రోజులు కూడా కాకుండానే తిరుపతిలో కూటమి పార్టీల్లో అసమ్మతి జ్వాలలు అయితే రగులుతూ ఉండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంతో పాటు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో జనసేన క్యాడర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై అసంతృప్తి జలాలు అయితే విరజమ్ముతోంది అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్.